ఆమెకు రోజుకు 50 సార్లు ఐ లవ్ యూ చెప్పేవాణ్ణి. ఆ హీరోయిన్ కోపంతో వెళ్ళిపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని పేర్లు వినిపిస్తేనే ఒక ప్రత్యేకమైన వైబ్, ఒక క్రియేటివ్ ఎనర్జీ గుర్తుకొస్తుంది. అలాంటి వ్యక్తిలో జేడి చక్రవర్తి ఒకరు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు, స్క్రీన్ రైటర్, డైరెక్టర్, మ్యూజిషియన్, ఇలా బహుముఖ ప్రతిభతో సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన అరుదైన వ్యక్తి. సాధారణంగా ఒక వ్యక్తి ఒక రంగంలోనే సక్సెస్ అవ్వడం కష్టం. కానీ జేడి చక్రవర్తి మాత్రం అన్ని దిశల్లో తన టాలెంట్ చూపించి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నాగార్జున హీరోగా నటించిన లెజెండరీ సినిమా శివతో ఆయన సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఆ సినిమాలో విలన్ పాత్రలో ఆయన చూపించిన ఇంటెన్సిటీ, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను షాక్ చేసింది. ఒక కొత్త నటుడిగా ఆయన చూపించిన ఆ ఎనర్జీ అప్పట్లోనే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా విలన్ పాత్రలో కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు తర్వాత హీరోలుగా మారడం చాలా అరుదు. కానీ జేడి చక్రవర్తి మాత్రం ఆ ట్రాన్సిషన్ను సక్సెస్ఫుల్గా చేసి హీరోగా కూడా వరుస హిట్స్ అందుకున్నారు. గులాబీ, అనగనగా ఒకరోజు వంటి సినిమాలతో ఆయన ఒక కొత్త తరహా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాస్ హీరో కాకుండా రియలిస్టిక్, ఇంటెన్స్, డిఫరెంట్ స్టోరీ సెలక్షన్స్తో ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జేడి చక్రవర్తి తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం, అలాగే ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద వ్యక్తులతో తనకు జరిగిన అనుభవాలను కూడా చాలా ఓపెన్గా షేర్ చేసుకున్నారు. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి విషయం కూడా చాలా నిజాయితీగా, ఎమోషనల్గా, అలాగే కొంచెం ఫన్నీగా కూడా ఉంది. మొదటగా ఆయన రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడారు. వర్మతో తన జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే అని చెప్పారు. వర్మ సినిమా అంటేనే ఒక ప్రయోగం, ఒక రిస్క్, ఒక క్రియేటివ్ పిచ్చి అని జేడి చెప్పుకొచ్చారు. వర్మతో పని చేసినప్పుడు ప్రతి సీన్లో కొత్తదనం ఉంటుందని, ఆయన ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయని వివరించారు. జయసుధ గారితో తన అనుబంధం గురించి చెప్తూ ఆయన చెప్పిన విషయాలైతే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఒక సినిమా సెట్లో పని చేస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు జయసుధ గారిని ఆయన ఐ లవ్ యూ సుధా అని సరదాగా 50 సార్లు చెప్పేవారట. ఇది వినగానే చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ ఆయన స్టైల్ అదే అని చెప్పారు. జయసుధ గారు కూడా ఆయనతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారని, ఒకరోజు ఆమె సరదాగా నీ నెంబర్ 7 చక్రి అని అడిగారని జేడి చెప్పుకొచ్చారు. దానికి ఆయన కూడా అదే స్పాంటేనియస్గా స్పందించి ఎస్, 7 వాళ్ళని ప్రేమిస్తే 7 నెంబర్ అని చెప్పారట. ఈ సంభాషణ అప్పట్లో సెట్లో అందరినీ నవ్వించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. తర్వాత మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే జయసుధ గారు సరదాగా దొంగనా కొడుకుల నెంబర్లు అన్నీ 7లే అని అన్నారట. ఈ మాట విన్న జేడి ఆశ్చర్యపోయి ఎవరని అడిగితే ఆమె రామ్ గోపాల్ వర్మ, కమల్ హాసన్ వంటి వాళ్ళను ఉద్దేశించి చెప్పారని ఆయన తెలిపారు. అంటే ఈ మొత్తం సంభాషణ చాలా హ్యూమరస్గా, ఫిలాసఫికల్గా కూడా సాగిందని జేడి చెప్పుకొచ్చారు. ఇక బాంబే ప్రియుడు సినిమా షూటింగ్ టైంలో జరిగిన ఒక సంఘటన అయితే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఆ సమయంలో జేడి చక్రవర్తి కొత్త హీరోగా మంచి ఫామ్లో ఉన్నారు. గులాబీ, అనగనగా ఒకరోజు వంటి సినిమాలతో ఆయనకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమా షూటింగ్ సెట్కు వాణిశ్రీ గారు మొదటిసారి వచ్చినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు ఆమెను జేడికి పరిచయం చేశారు. అప్పుడు జేడి చాలా నార్మల్గా హాయ్ వాణి అని సంబోధించారట. కానీ ఇది విన్న వెంటనే వాణిశ్రీ గారు కొంచెం అసహనం వ్యక్తం చేశారని, వెంటనే రాఘవేంద్రరావు గారి దగ్గరకు వెళ్లారని జేడి చెప్పుకొచ్చారు. అప్పట్లో సీనియర్ ఆర్టిస్టులకు ఇచ్చే గౌరవం చాలా స్ట్రిక్ట్గా ఉండేదని ఆయన వివరించారు. రాఘవేంద్రరావు గారు జేడిని పక్కకు తీసుకొని కొంచెం మందలించారని, సీనియర్ ఆర్టిస్టులను అలా సంబోధించకూడదని చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో జేడి చాలా సింపుల్గా స్పందిస్తూ తాను జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు చదివి వాణిశ్రీ గారిని ఒక ఫిలాసఫర్ అనుకున్నానని చెప్పుకొచ్చారు. ఈ సమాధానం విన్న రాఘవేంద్రరావు కూడా కొంచెం షాక్ అయ్యారని జేడి అన్నారు. తర్వాత ఆయన సూచన మేరకు జేడి చక్రవర్తి వాణిశ్రీ గారికి క్షమాపణ చెప్పడానికి వెళ్లారు. అక్కడే అసలు ట్విస్ట్ జరిగింది. వాణిశ్రీ గారితో జేడి చక్రవర్తి దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడారట. ఆ సంభాషణలో ఆయన అన్ని బేసెంట్ కొటేషన్స్, ఫిలాసఫీ లైన్స్, ఐ థాట్ ద సోల్ డజంట్ హ్యావ్ ఎ నేమ్ వంటి డీప్ థింకింగ్ మాటలు మాట్లాడారట. ఈ మాటలు విన్న తర్వాత వాణిశ్రీ గారు చాలా ఇంప్రెస్ అయ్యారని, ఆ తర్వాత ఆయనపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని జేడి చెప్పుకొచ్చారు. ఈ మొత్తం సంఘటన తర్వాత కె రాఘవేంద్రరావు గారు కూడా అసలు అక్కడ ఏం జరిగిందో నాకు ఇప్పటికీ మిస్టరీ అని చెప్పారని జేడి నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. ఇది వినగానే అర్థమయ్యే విషయం ఏంటంటే జేడి చక్రవర్తి కేవలం నటుడు మాత్రమే కాదు, ఆయన ఒక ఫిలాసఫికల్ థింకర్, ఒక క్రియేటివ్ స్పీకర్, ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. ఇండస్ట్రీలో చాలామంది నటులు ఉంటారు, కానీ జేడి లాంటి వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ఆయన ప్రతి విషయాన్ని ఒక డీప్ అర్థంతో చూస్తారు. ప్రతి సంభాషణలో ఒక కొత్త ఆలోచన తీసుకొస్తారు.
ఇప్పుడు చూస్తే ఆయన సినిమాలు తగ్గించిన ఇంటర్వ్యూల ద్వారా ఆయన చెప్పే విషయాలు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. కొత్త తరం ప్రేక్షకులు కూడా ఆయనను తెలుసుకుంటూ ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటున్నారు. జేడి చక్రవర్తి ప్రయాణం చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. టాలెంట్ ఉంటే ఏ జానర్లో అయినా మనం నిలదొక్కుకోవచ్చు. నటన, దర్శకత్వం, రచన ఇలా ఏదైనా సరే ఫ్యాషన్ ఉంటేనే నిజమైన గుర్తింపు వస్తుంది. మొత్తానికి జేడి చక్రవర్తి జీవితం ఒక సినిమా లాంటిది. ప్రతి సీన్లో ఒక కొత్త ట్విస్ట్, ప్రతి అధ్యాయంలో ఒక కొత్త ఆలోచన. ఇక మీ అభిప్రాయం ఏంటి? జేడి చక్రవర్తి లాంటి మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.